హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ మోనికా. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే థంబ్నెయిల్ చూసారు కదా. నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను నా కిచెన్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి. యాక్చువల్లీ అంటే రీసెంట్గా చెప్పాను కదా, మేము వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాము 3 months తర్వాత. సో కొంచెం ఇల్లంతా మెస్సీగా అయిపోద్ది ఆబ్వియస్లీ. మొత్తం ఒక్కొక్కటి అలా క్లీన్ చేసుకుంటూ వచ్చాం. బట్ కిచెన్ వరకు మాత్రం పైన అంతా క్లీన్ చేశాను. కానీ ఇగోండి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. కొన్ని ఆన్లైన్లో తీసుకున్నా అండ్ కొన్నేమో వైజాగ్లో వచ్చినప్పుడే తీసుకున్నాను. సో మన బడ్జెట్లో నేనైతే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. అంటే నా కిచెన్ని ఎలా మారుస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది. జస్ట్ ఈ అవెన్ ఇలా ఇక్కడ ఉండేది కాదనమాట. ఈ అవెన్ ప్లేస్లో కొన్ని జస్ట్ ఈ మిక్సీ అలా ఉండేది, ఆయిల్ అవి. అండ్ ఇక్కడ వచ్చేసి మన స్పైసెస్, ఉప్పు, కారం అలా జస్ట్ హ్యాండీగా ఉన్నవన్నీ ఇక్కడ పెట్టుకునేదాన్ని. సో అదనమాట. ఇప్పుడు ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేసి మనం ఏమైతే నేను ఐటమ్స్ తీసుకున్నానో అవి రీప్లేస్ చేస్తూ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో చూపిస్తాను. అండ్ ఏమేమి తీసుకున్నానో వాటి ప్రైజెస్ కూడా చెప్తాను. సో దట్ మీలో కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుంది కదా. సో అందుకని జస్ట్ ఎంత మనకు చిన్న కిచెన్ ఉన్నా కూడా కొన్ని ఐటమ్స్ జస్ట్ నేను ఎన్నో తీసుకోలేదు, జస్ట్ 4 to 5 ఐటమ్స్ అలా తీసుకున్నా. సో దానివల్ల ఎలా చేంజ్ వస్తుందో నేను చూపిస్తాను ఈ వీడియోలో. సో వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇవైతే ఫస్ట్ తీసేద్దాము. అవన్నీ తీసేస్తాను అనమాట. ఇక్కడ ఉన్నవైతే తీసేసాను మొత్తం. అవెన్, మిక్సీ, ఆయిల్ చిన్నవి ఉండేవి కదా, సో అవన్నీ తీసేసాను. వాటిని అక్కడ వేయడానికి అని చెప్పి నేను ఇలా ఈ గ్రాస్ మ్యాట్ అయితే తీసుకున్నా ఒకటి. ఇదైతే నాకు 130 ఎంతో పడింది, 130 రూపీస్. యాక్చువల్లీ దీంట్లో కూడా చాలా ఉన్నాయన్నమాట, ఇంకా ఎక్కువ 200, 250, 300 వరకు ఉన్నాయి. బట్ నాకు ఇది ఓకే అనిపించింది, చాలా అనిపించింది. సో అందుకని ఇది తీసుకున్నా. సో ఇదైతే ఇక్కడ వేద్దామని నేను అనుకున్నాను. సో వేస్తాను. మ్యాట్ అయితే వేసాను. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నది ఇదన్నమాట. ఇదైతే ఇది నిజంగా చాలా హెల్ప్ఫుల్ అండి, చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనిపించింది. నేనైతే బయట చాలా రేట్స్ ఉన్నాయి, 700, 800 అలా ఉన్నాయి అన్నమాట. ఎంత క్వాలిటీ అయినా అంత రేట్స్ పెట్టి తీసుకోవడం ఏమో నాకేమీ అనిపించలేదు. సో నేను ఆన్లైన్లో తీసుకున్నా. ఎంత 279 or 289 అట్లా పడింది. సో అలా అనమాట. సో ఇది ఆ రేట్కి అయితే చాలా బెస్ట్, క్వాలిటీ కూడా బాగుంది. సో ఎవరైనా, నేనైతే అమెజాన్లో తీసుకున్నా. కిచెన్ ర్యాక్ కంటైనర్స్ అని, కిచెన్ ర్యాక్ అని కొడితే మీకు వచ్చేస్తాయి అనమాట. సో ఇది ఇక్కడ సెట్ చేద్దాం. చెప్పాను కదా, సో ఇక్కడ ఉన్నవన్నీ ఇప్పుడు నేను ఆ ర్యాక్ అది ఏదైతే తీసుకున్నాం కదా ఇది, సో దీంట్లో మొత్తం అన్నీ నీట్గా పెట్టేస్తాను అనమాట. సో దట్ మనకి ఇక్కడే కిచెన్ యూజ్ చేస్తాం, వంట చేస్తాం కాబట్టి ఇలా తీసుకొని వేసుకోవడానికి హ్యాండీగా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి ఈ ప్రోడక్ట్ అయితే నేను తీసుకున్నా. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. మీకేమనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో మొత్తం అంతా చూసిన తర్వాత కూడా మీకు ఎలా అనిపించింది, ఏమైనా చేంజెస్ చేసుకోవాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను అవన్నీ ఇక్కడ సెట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను, ఓకేనా? కిచెన్ ఇలా సెట్ చేసుకోవాలి, ఇలా కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి అని నా మైండ్లో ఎప్పటి నుంచో ఉంది. బట్ ఇప్పటికిప్పుడు తీసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ యూట్యూబ్ అనే చెప్పాలి. బికాజ్ నేను అంత లైక్ క్వాలిటీ కానీ, నా ఫోన్ కానీ, లేకపోతే క్వాలిటీ అంతా బాగా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, వీడియోస్ బాగా రావాలి అని. సో ఇది కూడా దానికే అనమాట, అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా, మనం షార్ట్స్ అవన్నీ చేస్తాం కదా అని చెప్పి తీసుకున్నాను. సో దానికి మీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా సెట్ చేశాను మొత్తానికి. మొత్తం అంటే నాకు ఎక్కువగా కావాల్సినవి జస్ట్ మనకి ఏమి స్పైసెస్, ఇప్పుడు ఉప్పు, కారం, జీలకర్ర, ఆవాలు అవన్నీ ఎక్కువ యూస్ చేసేవి ఇక్కడ పెట్టుకున్నా. ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆయిల్
కింద నుంచి ఏమో సెట్ అవ్వట్లేదు, ఇది పెద్దది అయిపోయింది. అలా అని పైన పెడితే కొంచెం ఆడ్గా ఉంది అండ్ సరిపోవట్లేదు కూడా. ఇప్పుడు ఈ మెయిన్ ఈ రెండిట్లో ఒకటి తీసేయాలన్నమాట ఆయిల్ పెట్టాలంటే. సో దాని బదులు నేను ఆయిలే పక్కన పెట్టేసుకోవచ్చులే, ఇవి ఇలా ఉంటేనే బాగుంది అని అనిపించింది. సో నెక్స్ట్ నేను తీసుకున్న ఐటెం ఏమో ఇదనమాట. ఇదేంటంటే మొత్తం స్పైసెస్ కోసం ఇలా చిన్న బాక్సెస్ లాగా ఇచ్చారు. బాగా అనిపించింది. ఇప్పుడు మనం వేరే వేరేగా పెట్టడం కంటే ఇలా ట్రేతో ఇచ్చారు కదా, సో అది బాగా అనిపించింది అనమాట. సో అందుకని ఇలా తీసుకున్నా. ఇది నాకు ఎంత 150 ఎంతో పడింది. బయట షాప్లోనే తీసుకున్నాను. ఇది మాత్రం ఆన్లైన్లో తీసుకున్నా. ఇది కూడా షాప్లోనే, బయట ఇది కూడా షాప్లోనే తీసుకున్నాను. అండ్ దీనికి ఏంటంటే ఒక చిన్న స్పూన్ ఇచ్చారు, బాగుంది కదా. బట్ అన్నిటికీ ఇస్తే బాగుండు, బట్ ఒక్కటే ఇచ్చారనమాట. బట్ పర్లేదు, ఎందుకంటే మనం పౌడర్స్ అలాంటివే వేస్తాం కదా. నేనేంటంటే ఇలా స్పైసెస్, పసుపు, ఓన్లీ పౌడర్డ్ ఐటమ్స్ అండ్ స్పైసెస్ మాత్రమే ఇందులో వేసుకున్నా. ఇప్పుడు పౌడర్డ్ ఐటమ్స్ కోసం అయితే స్పూన్ మనకు సరిపోద్ది, ఇంకా మిగిలిన వాటికి అయితే చేతితో అయినా వేసేసుకోవచ్చు అని చెప్పి ఇదైతే తీసుకున్నాను. ఇది ఇక్కడ పెట్టేస్తాను అనమాట. ఇది కూడా మనకి ఎప్పుడు అట్లీస్ట్ ఎవ్రీ సండే అయినా ఈ స్పైసెస్ అన్నీ మనకు ఉపయోగపడతాయి కాబట్టి ఇక్కడ పెట్టేసుకున్నా. అండ్ నెక్స్ట్ ఈ స్పూన్స్ తీసుకున్నా. ఇవి అమెజాన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది నాకు అరౌండ్ 180 అలా పడినట్టుంది. ఎన్ని ఇచ్చారంటే 12 ఇచ్చారు. నేను యాక్చువల్లీ వీటిలో దీనికి ఒక్క స్పూనే కదా ఇచ్చారు, సో వీటికి బాగుంటాయేమో అని చెప్పి ఆర్డర్ చేసా. బట్ పెద్దగా వచ్చేసాయి అనమాట. బట్ పర్లేదు, ఇగోండి వీటిలో పెట్టేశాను అనమాట. వీటికి అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్గా సరిపోయింది అండ్ బాగానే అనిపించింది. సో ఇవన్నిట్లో పెట్టగా ఇవి కొన్ని ఉన్నాయి, అలా సర్దుతూ ఉంటే ఒక దాంట్లో సెట్ అయిపోతాయి అన్నమాట. ఇంక ఇవైతే ఇలా సెట్ చేశాను. ఈ ట్రే ఇలా పెట్టాను. ఆయిల్ కొంచెం పక్కనే ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టాను. ఇంకా ఇవి జస్ట్ క్యాజువల్ ఐటమ్స్, ఇవి కూడా తీసుకున్నా. స్పాంజ్ వైప్స్ అన్నమాట. ఇవి కూడా చాలా యూస్ఫుల్. ఇవి ఇలా వస్తాయి, చాలా స్పాంజీగా ఉన్నాయి. ఇవైతే జస్ట్ ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అండ్ రీయూజబుల్ కూడా. సో ఇది కూడా ఇంపార్టెంట్ అనిపించింది, సో ఇది తీసుకున్నా. సో ఇవన్నమాట నేను తీసుకున్న ఐటమ్స్ అండ్ ఇలా సెట్ చేసుకున్న కిచెన్ని. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమైనా చిన్న చిన్నగా మార్పులున్నా నేను చేంజ్ చేస్తా. అంటే మీరు చెప్పింది ఒకవేళ అవును నిజమే కదా అలా అనిపిస్తే నేను ఖచ్చితంగా చేంజ్ చేస్తాను. అంటే ముందు ఎలా ఉండేదో కూడా చూసారు, ఇప్పుడు ఎలా ఉందో చూసారు. ఇలా అయితే సెట్ చేసుకున్నా కొన్ని ఐటమ్స్తోని. నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మిక్సీ అండ్ ఓవెన్ తీస్తాం కదా, సో అవి కూడా ఇక్కడ ప్లగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్పేస్ ఉంది. మనకి యూస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ పెట్టుకొని యూస్ చేసేసుకోవచ్చు. సో దానికోసం ఇలా స్పేస్ అయితే ఉంచాను. సో అదనమాట, నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నా నా కిచెన్ని. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పటికిప్పుడు తీసుకున్నది కూడా అందుకే అనమాట, వీడియోస్ కొంచెం మంచిగా అట్రాక్టివ్గా వస్తాయి కదా, నీట్గా అని చెప్పి. అండ్ అదనమాట ఈరోజుటి వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైతే రోజు చూస్తున్నారో, కమెంట్స్ చేస్తున్నారో టైం తీసుకొని, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.